పరిటాల సునీత గారు మాట్లాడుతూ ఉన్నారు. ప్రకాష్ రెడ్డి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నిక జరపాలనుకుంటే రామగిరి మండలంలో జరగనీయడం లేదు ఒక దద్దమ్మ అనేసి. దద్దమ్మ నీ మండలంలో నువ్వు ఎంపీపీగా ఎన్నికలు గెలవడానికి నీకు అవకాశం లేకపోయినా నువ్వు ప్రయత్నం చేస్తూ ఆ ప్రయత్నంలో భాగంగా మా మీద అక్రమ కేసులు పెడుతూ హత్యలు చేయిస్తూ అయినా కూడా గత 20 నెలలుగా ఎంపీపీ గెలుచుకోలేని దద్దమ్మ నువ్వా మేమా తల్లి? నువ్వు గురువింజ గింజ సామెతను నువ్వు గుర్తు తెచ్చుకో. గురువింద గింజ కింద ఉన్న నలుపురు కనపడదు, తనకు నలుపు కనపడదు. కాబట్టి ఇప్పటికైనా 20 నెలలు అయింది. ప్రజల సమయం ఇది, నీ సమయం కాదు. నువ్వు ఎమ్మెల్యే అయితే ఎంత పోతే ఎంత, ఈ దేశానికి కానీ ఈ జిల్లాకు కానీ ఈ నియోజకవర్గానికి నీ వల్ల ప్రయోజనం శూన్యం. నీ మొగుడు 4 సార్లు ఎమ్మెల్యే అయ్యుండొచ్చు, నువ్వు 3 సార్లు ఎమ్మెల్యే అయ్యుండొచ్చు. మీరు 7 సార్లు ఎమ్మెల్యేలే ఈ పెనుగొండ రాప్తాడు నియోజకవర్గాలకు మీరు చేసింది ఏమి చెప్పుకోండి. చెప్పుకునేటువంటి అవకాశం ఉందా? మీరు తీసుకొచ్చిన అభివృద్ధి ఏంది, చేసింది అభివృద్ధి ఏంది చెప్పుకోండి. పేరూరు డ్యాంకు నీళ్లు తీసుకొని రాలేని దద్దమ్మ కుటుంబం, పరిటాల కుటుంబం తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తొప్పుతుర్తి ప్రకాష్ రెడ్డి. మరి ఈరోజు హైకమాండ్ ఆదేశాల మేరకు మెజారిటీ ఎంపీటీసీ సభ్యులు మా వద్ద ఉన్నా కూడా ప్రజాస్వామ్యము అంటే ఆమడ దూరంగా ఎక్కడ కూడా కనపడేటువంటి పరిస్థితి లేదు. ప్రజాస్వామ్యం అంటే అదొక మిద్దెగా భావించేటువంటి పరిస్థితి రామగిరి మండలంలో ఉండడంతో మరి మా హైకమాండ్ ఇచ్చినటువంటి ఆదేశాలతో మెజారిటీ ఎంపీటీసీలు మా వైపు ఉన్నా కూడా రామగిరి ఎంపీపీ ఎన్నికను బాయ్కాట్ చేస్తున్నాము. నీకు కావలసిన ఎంపీటీసీలు, నువ్వు కోరిన ఎంపీటీసీలు పంపిస్తాం. గొల్ల ఆదిలక్ష్మిని పంపించాలనా, లేదా మాదిగా హరిజన భారతిని పంపించాలనా, ఎవరిని పంపించాలో మీ వద్దకు పంపిస్తాము. మీరు ఎంపిక చేసుకోండి. ఎంపీపీగా సంపూర్ణంగా కూడా మా ఎంపీటీసీలు అందరినీ మీకు అందుబాటులో ఉంచుతాము. మీరు ఎవరిని కిడ్నాప్ చేయదలుచుకున్నారో కిడ్నాప్ చేసుకోండి. ఎంపీపీ ఎలక్షన్ మీరు నిర్వహించుకోండి.